Audio Jungle. Audio Jungle. సివిల్ సప్లై మంత్రి నాదెండ్ల మనోహర్ కామెంట్స్. ప్రజల నమ్మకాన్ని వమ్ము కాకుండా నిజాయితీగా పరిపాలన సాగిస్తాము. మంచి పరిపాలన అందే విధంగా బాధ్యతలుగా ఉంటాము. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు పడుతున్న కష్టాలు మాకు తెలుసు. గత ప్రభుత్వం చేసిన అవినీతితో కౌలు రైతులు తగ్గిపోయారు. గత ఏడాది 1.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాము. 251 మండలాల స్టాక్ పాయింట్స్, 180 చోట్ల తేడాలు గుర్తించాము. వ్యవస్థీకృత మాఫియా మన దగ్గర నడుస్తుంది. చిత్తూరు నుంచి కాకినాడ వరకు ఆహార మాఫియా గ్రీన్ ఛానల్ లాంచ్ చేశారు. ఒక కుటుంబం కోసం ప్రజలకు చేరవలసింది నష్టపోయింది. రాష్ట్రంలో దాడులు కొనసాగుతున్నాయి. మాఫియాకు అధికారులకు సహకరించారు. ఇక అలా కుదరదు. ఒక ద్వారం కూడి కుటుంబానికి మేలు జరిగేలా చేస్తే ఊరుకోను. ఒక సివిల్ సప్లై కార్పొరేషన్ ద్వారా 33,600 కోట్ల రూపాయలు అప్పు చేస్తారు. 1,600 కోట్ల రూపాయలు రైతులకు బకాయిలు వదిలేశారు. కోరుతున్నాము. వారికి ఏ టెక్నికల్ అందించవలసింది. అలాగే శ్రీ వరపు సత్యప్రభ గారు coming from plans and directions with respect to procurement and distribution. With your permission, sir, I am going to provide something so we know the nitty-gritty of the department also. How many plans just give a brief about the quantities that we do and the regular activity that is happening in the side on this in our offices under the government and the school currently we procured 1,50,000 out of 5,04,000 of the total produce. 327.6 lakhs farmers paid, sir. And also CMR would have complete delivery this one. Crores, 327.6 crores, sir.